ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయింది. అరౌండ్ 25,340 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,350 సిఈని అరౌండ్ 110 రూపీస్ దగ్గరగా బై చేశాను. 3,000 క్వాంటిటీ బై చేశాను నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 3 lakhs క్యాపిటల్ పెట్టాను. నేను సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, నేను బై చేసినప్పుడు నేను ట్రేడ్ తీసుకున్న టైంలో మార్కెట్ 25,280, 285 పాయింట్స్ దగ్గరగా ఉంది. ఇంకొకసారి 350 వరకు వెళ్తుంది. నేను అక్కడ ఎగ్జిట్ అయిపోవాలన్న వ్యూలో నేను సిఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను బై చేయగానే మార్కెట్ 25,310 పాయింట్స్ దగ్గరగా వెళ్ళింది. నాకు ఇమ్మీడియట్‌గా 30,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఈ మధ్య నిఫ్టీ మూవ్‌మెంట్‌లో ఉంటుంది కదా! ఇంకొంచెం పెరిగి ప్రీమియం కూడా పెరుగుతుందన్న వ్యూలో నేను ఎగ్జిట్ అవ్వలేదు అప్పుడు. కానీ మార్కెట్ పడింది. ప్రీమియం కూడా పడింది. 30,000 ప్రాఫిట్ నుంచి నేను 30,000 లాస్‌కొచ్చేసాను. 50,000 లాస్ అయితే నేను ట్రేడ్‌ని ఎగ్జిట్ అయిపోవాలి అన్న వ్యూలో ఉన్నాను. నేను అరౌండ్ 104 రూపీస్ దగ్గరగా ఇంకొక 700 క్వాంటిటీని బై చేశాను. యావరేజ్ చేశాను. నేను అనుకున్నట్టే మళ్ళీ మార్కెట్ పెరిగింది. అరౌండ్ 25,340 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు నేను ఒక 1000 క్వాంటిటీని సెల్ చేసేసాను. ఆ టైంలో నా ప్రీమియం 125 రూపీస్ దగ్గరగా ఉంది. అక్కడ 1000 క్వాంటిటీని సెల్ చేసేసాను. ఇంకా 2,700 క్వాంటిటీ ఉంది. ఫస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనుకున్నాను. బట్ స్టిల్ ఆశ మంచిది కాదు. అండ్ ఫ్రైడే కదా! కొంచెం అటు ఇటు అయితే డికే ఉంటుంది. సో, ఎందుకు అని అరౌండ్ 28 రూపీస్ దగ్గరగా నేను రిమైనింగ్ క్వాంటిటీని కూడా సెల్ చేసేసాను. అలా నేను అరౌండ్ 65,000 ప్రాఫిట్ బుక్ చేశాను. యాక్చువల్లీ నాకు 72,000 అలా ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను ఇంకొంచెం పెరుగుతుంది అలా ఆలోచించి ఎగ్జిట్ అయ్యే టైంకి నా ప్రాఫిట్ 65కి పడిపోయింది. నేను అక్కడ ఇంక ఎగ్జిట్ అయిపోయి నా ట్రేడ్స్‌ని క్లోజ్ చేసేసాను. అండ్ అది మంచిదే అయింది. తర్వాత మార్కెట్ చాలా ఫాల్ అయింది. నిఫ్టీ 250 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు నేను ఒక పీ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను. బట్ నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను. ట్రేడ్ నాకు ఫస్ట్ ట్రేడ్‌లో ప్రాఫిట్ వస్తే నేను ఇంకా సెకండ్ ట్రేడ్‌కి వెళ్ళను. సో, ఆ వ్యూలో నేను ఫర్దర్‌గా ఏ ట్రేడ్స్ తీసుకోలేదు. ఈ రోజు నా ట్రేడింగ్ అలా కంప్లీట్ అయింది. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేశారా? లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. అండ్ మీకు చూస్తే ప్రతి క్యాండిల్ రెడ్ క్యాండిల్ లానే ఉంది నేను ట్రేడ్ తీసుకున్న టైంలో. బట్ మార్కెట్ పెరిగి పడింది. ఈరోజు నిఫ్టీ చాలా సేపు బిట్వీన్ ఒక 60-70 పాయింట్స్ బిట్వీన్‌లోనే ఉంది. పెరిగింది, పడింది. అలా పెరిగినప్పుడు నా ప్రీమియం పెరిగింది. నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. నేను అక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే చాలా లాస్ అయింది. దాన్ని అందుకే నేను చెప్తాను మార్కెట్‌లో కొనటం ఎంత ఇంపార్టెంటో అమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ నేను ఈరోజు ఎందుకంత హ్యూజ్ క్వాంటిటీ బై చేశాను అంటే, ఫ్రైడే నేను ఎక్కువ ప్రీమియమ్స్ చూడను. ఒక 10-15 ప్రీమియమ్సే చూస్తాను. మ్యాక్స్ ఒక 20 ప్రీమియమ్స్ చూస్తాను. ఇప్పుడు నిఫ్టీ మొమెంటంలో ఉంది కాబట్టి. అంతకన్నా నేను ఎక్కువ ప్రీమియమ్స్ చూడను. సో, నా వ్యూ కరెక్టే ఉంది అన్న ఫీలింగ్‌లో నా వ్యూ కరెక్ట్‌గానే ఉంది అన్న ఫీలింగ్‌లో నేను బై చేసి ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. నేను 3,000 క్వాంటిటీ కొన్నాను కదా! నేను ఒక 50 పాయింట్స్ చూస్తాను. ఒక 1,00,000 ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఆర్ 3 lakhs ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అన్న వ్యూలో ఉండను. ఫ్రైడే ప్రీమియమ్స్ తక్కువ మొమెంటం ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కొని ఇమ్మీడియేట్‌గా సెల్ చేసేస్తాను. అదే లాస్ అయినా కూడా నేను ఇమ్మీడియేట్‌గా సెల్ చేస్తాను. ఈరోజు 50,000 లాస్ వచ్చుంటే నేను ఎగ్జిట్ అయిపోయేదాన్ని. అండ్ మీరు సీఈ ఎందుకు తీసుకున్నారు? మార్కెట్ పీఈలో ఉంది కదా! మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కదా! అది అంటే నేను ఒక్కటే చెప్తున్నాను. నేను మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అలా అనుకోను. నేను ట్రేడ్ తీసుకున్న టైంలో ఎలా ఉంది అన్న దాంట్లోనే నేను ట్రేడ్స్ తీసుకుంటాను. ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కానీ మార్కెట్ పెరిగి పడింది ఆ క్యాండిల్స్‌లో. పెరిగినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎవరైనా 9:15కి ట్రేడ్స్ తీసుకుంటుంటే బీ కేర్‌ఫుల్ మీరు ఎగ్జిట్ అన్ని ప్రీమియమ్స్ పెరుగుతాయి అన్న వ్యూలో కాకుండా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇట్స్ జస్ట్ నా అడ్వైస్. వినడం వినకపోవడం మీ ఇష్టం. బికాజ్ ఎట్ ద ఎండ్ డెసిషన్ షుడ్ బి యువర్స్. అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు స్టాప్ లాస్ యూజ్ చేయరా అని. నేను చాలా సార్లు చెప్పాను. స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. నేను యూజ్ చేయను. అండ్ నేను దాన్ని సపోర్ట్ చేసుకోవట్లేదు. స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా యూజ్ చేయాలి. నేను చేస్తుంది రైట్ అని చెప్పట్లేదు. బట్ నేను తెలిసే చేస్తున్నానని చెప్తున్నాను. బికాజ్ నా ఒక ట్రేడింగ్ టైంకి నా ఒక స్ట్రాటజీకి అది వర్కౌట్ అవ్వదు. నేను స్టాప్ లాస్ యూజ్ చేయడం పెడితే నేను ఎవ్రీడే లాస్‌లోనే ఉంటాను. అండ్ నేను అంత స్ట్రాంగ్‌గా యూజ్ చేయకుండా ట్రేడ్స్ తీసుకుంటున్నాను అంటే, నాకు నా ఎమోషన్స్ మీద ఒక కంట్రోల్ ఉంది. నేను ఎగ్జిట్ అవ్వగలను అని. అందుకని బట్ స్టిల్ నేను చెప్తున్నాను స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్. దాన్ని యూజ్ చేయండి. స్టాప్ లాస్ పెట్టకపోవడాన్ని రైట్ అనట్లేదు. రాంగ్ అనే అంటున్నాను. బట్ అది నాకు సెట్ అవుతుంది అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు చదువుతారు. నాలాగా
స్టిల్ వాళ్ళు ఎగ్జామ్‌లో బాగా రాస్తారు. మంచి మార్క్స్‌తో పాస్ అవుతారు. అలా అని ఆ ప్రాసెస్‌ని కరెక్ట్ అంటామా? లేదు కదా! బట్ స్టిల్ అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అది వాళ్ళు, వాళ్ళు ఆ మెథడ్‌ని ఫాలో అవ్వడం తప్పులేదు. బట్ ఆ మెథడ్‌ని కరెక్ట్ అనడం తప్పు. నేనేమి స్టాప్ లాస్ బట్ అదే మెథడ్ రైట్. అందరూ ముందు రోజు ఎగ్జామ్‌కి చదువుకొని వెళ్ళండి. ముందు రోజు చదివితే చాలు మంచి మార్క్స్ వస్తాయని చెప్పడం తప్పు. నేను స్టాప్ లాస్ యూజ్ చెయ్యను. అది నా డెసిషన్. బట్ స్టాప్ లాస్ యూజ్ చేయకపోవడం కరెక్ట్, చేయకూడదు అని నేను చెప్పట్లేదు. యూ హావ్ టు యూజ్ ద స్టాప్ లాస్. బట్ నాకు సెట్ అవ్వట్లేదు అంతే. అండ్ నేను స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఎవరైనా అఫెండ్ అయితే ఐయామ్ రియల్లీ వెరీ సారీ అండి. నేను మీకు నిజంగా సారీ చెప్తున్నాను. నా వల్ల మీరు ఏదైనా అఫెండ్ అయ్యి అలా ఎలా చేస్తున్నారని నిజంగా సారీ. బట్ నేను దాన్ని మార్చలేను. నేను దాన్ని మారిస్తే నేను లాస్ అయిపోతాను. సో, ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్ యూ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.